సార్ ప్రజలు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకున్నారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు 100% అంతకన్నా 1000 టైమ్స్ ఎక్కువ చేస్తున్నారు. ఆయన ఈ వయసులో కూడా ఆయన బుర్ర ఎట్లా పనిచేస్తుందంటే ఆయన విజన్ ఒక 25-30 సంవత్సరాల కుర్రాడు ఆలోచనలు ఎట్లా ఉంటాయో అట్లా పరిగెడుతున్నాయి ఆయన ఆలోచనలు. ఇప్పుడు ఎక్కడక్కడ ఖాళీ ఉండదు, మమ్మల్ని ఖాళీగా ఉంచరు, కంపల్సరీ ఏదో ఒకటి చేయండి ముందుకు తెస్తున్నారు. గత సెషన్లో లాస్ట్ ఆయన మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మైక్ తీసుకొని మాట్లాడడం చెప్పడం జరిగింది. సార్ ఇటువంటి ఈరోజు 80 మంది ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం, మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు. ఈరోజు మాకు చూస్తుంటే ఇది ఒక అసెంబ్లీ హాల్లాగా లేదు, ఇది ఒక బిజినెస్ స్కూల్లో ఉందని చెప్పాను ఆయన. ఎందుకంటే ఆయన అక్కడ మాకు రోజుకి 2 గంటల పాటు సాయంకాలం 4 గంటల నుంచి 6 వరకు ఆయన స్టాండింగ్ నిలబడి ఒక్క సెకండ్ కూడా ఒక మంచినీళ్ళు తాగకుండా నిలబడి అట్లా ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది నా ప్రొఫెసర్ లాగా మేమంత స్టూడెంట్లు అంత చక్కగా అంటే అంత విజనరీ ఎవరికి ఉంటుంది సార్ అసలు నిజంగాను. అటువంటి నిజంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే అంత దీనిగా ట్రైనింగ్ ఎక్కడో మీరు నార్మల్గా ఎమ్మెల్యేలు ట్రైనింగ్ ఇస్తారు 1 or 2 days. ఆ 1 or 2 daysలో ట్రైనింగ్ అయిపోయి చేసేదే కన్నా ఆయన రోజు ఇస్తున్న ట్రైనింగ్ అక్కడ ఆయన అనుభవం మొత్తం రాష్ట్రం మొత్తం నీటిపారుదల మీద ఎట్లా వెళ్ళాలి మాకు పీపీటీలు వేసి ఎక్కడి నుంచి పోలవరం నుంచి ఎక్కడికి ఎట్లా వెళ్తుంది ఏం చేస్తుంది. అలాగే ఇంతవరకు ఎప్పుడు ఐటీ హబ్ కంప్యూటర్ రంగం అని మాట్లాడే సీఎం గారు ఈరోజు లాజిస్టిక్స్ కోసం భవిష్యత్ అంతా లాజిస్టిక్స్ మీద డెవలప్మెంట్ ఉంది, దాన్ని ముందుగానే అందిపుచ్చుకొని ఈరోజు ప్రపంచం మొత్తం లాజిస్టిక్స్ మీద డిపెండ్ అయి ఉంది. దానికి మన ఆంధ్రప్రదేశ్ సుమారు 750 కిలోమీటర్ల మేర మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది. దాన్ని ముందుగానే ఊహించి దాన్ని మనం వాటర్ రైళ్లు పెట్టడం కానీ లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరగడం కానీ ఆర్థిక వనరులు పెరగడం కానీ వీటన్నిటి మీద మాకు ముందుగానే చెప్పి క్వాంటమ్ కంప్యూటర్స్ కోసం మాట్లాడే సీఎం ఆంధ్ర ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అసలు ముందు ఇప్పటి వరకు కంప్యూటర్ నాలెడ్జ్ కొంత ఉన్న మనిషికి కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఇంకా పూర్తిగా తెలియదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతవరకు మాట్లాడుతుంది. ఎందుకన్నా ముందు ఓ స్టెప్ వేసి క్వాంటమ్ కంప్యూటర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసే స్థితిలో ఉన్నారంటే అసలు ఆయన తెలివితేటలు ఆయన భవిష్యత్తు కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రతి నుంచి ఏదో ఒకటి చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. నెంబర్ 1 మన వికసిత భారత్ 2047 గౌరవ ప్రధానమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో ఆ రోజుకల్లా వికసిత ఆంధ్రప్రదేశ్ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మన ప్రధానమంత్రి గారు మనకి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కర్నూలు వచ్చినప్పుడు కూడా కర్నూలులో ఆయన చివరిగా మాట్లాడిన మాట వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఎంత పెద్ద మాట సార్ అది.